ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకున్నా, లేదా అధికారాన్ని నిలుపుకోవాలి అనుకున్నా, రకరకాల స్ట్రాటజీస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. రకరకాల అస్త్రాలు వాళ్ళు ప్రయోగించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇందులో కొన్ని ప్రధానమైన వాటిలో ముఖ్యమైనది కూడా పాజిటివ్ టాక్. అంటే అదిగో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు, అదిగో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నారు. ఈ పాజిటివ్ టాక్ వస్తే కనీసం కొంతలో కొంతైనా కనుక ఏమంటారు, వాళ్ళ ఓటు బ్యాంకు పెరుగుతుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. న్యూట్రల్ ఓటర్స్గా ఉన్న వాళ్ళు ప్రధానంగా ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటే వాళ్ళకే ఓటు వేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి అదిగో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నారు అనే పాజిటివ్ టాక్ తోటే అధికారానికి వీలైనంత దగ్గరైంది అధికార పీఠాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి పాజిటివ్ టాక్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అంశాల్లో ఇది కూడా ఒకటి ప్రధానమైనది, పాజిటివ్ టాక్. అదే క్షేత్రస్థాయి నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డిని దించుతాం, దించగలం, వీళ్ళు దించగలరు అనే టాక్ జనాల్లో లేదు. ఫస్ట్ ఒక పాజిటివ్ టాక్ను క్రియేట్ చేసుకోండి అన్నది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి కీలకమైన సలహా. మరి అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రత్యేక టీంలు నియమించడం, ఆ టీంలు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ పాజిటివ్ టాక్ ప్రచారం చేస్తూ ఉండడం, జనాల్లో అప్పుడే ఈసారి జగన్ను దించలేరు అన్న దగ్గర నుంచి ఈసారి జగన్కి అంత ఈజీగా ఉండదు అని అంతవరకు వచ్చింది. చాలామంది మాట్లాడుకుంటున్నారు. కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు, జగన్ గారి అభిమానులు కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఇంతకుముందు లేదు ఇదంతా. సో ఆ పాజిటివ్ టాక్ కోసం ఇందులో భాగంగా పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా, సోషల్ మీడియా మరో 2 నెలలు అధికారంలోకి రాబోతున్నాం, వాళ్ళ సంగతి తేల్చాలి, వీళ్ళ సంగతి తేల్చాలి, ఈ కథ తేల్చాలి, వాళ్ళు ఉండేది 2 నెలలే, వీళ్ళు ఉండేది 1 నెలే. ఈ పాజిటివ్ టాక్ను మరింత ముందుకు తీసుకెళ్ళాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయం ఆమె ఏర్పాటు చేసుకుంది కదా గుంటూరు పశ్చిమలో, ఆ కార్యాలయం మీద దాడి చేయడం కూడా ఇందులో భాగంగానే. దాడి చేసిన తర్వాత ఇది ట్రైలర్ మాత్రమే, 2 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సినిమా చూపెడతామంటున్నారు. డైరెక్ట్గా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి టీడీపీ సోషల్ మీడియాలో వాళ్ళ సానుభూతి పరుల అకౌంట్ల మీద. ఇది కూడా అందులో భాగమే. అదిగో వాళ్ళు ఇంతవరకు దాడుల వరకు వస్తున్నారు, అదిగో వాళ్ళ క్యాడర్ ఇంత యాక్టివ్ ఉంది అని అంటే అధికారంలోకి వచ్చేస్తున్నారు అని ఆ వైబ్స్ క్రియేట్ చేయడం. తద్వారా ఏంటి, ఇప్పుడు ఇది ఆగదు, ఇంకా ఇటువంటివి ఇంకా కొన్ని జరుగుతాయి. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ను డిఫెన్స్లోకి నెట్టడం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మరింత యాక్టివ్ చేయడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని ఈ పాజిటివ్ టాక్ను జనాల్లోకి స్ప్రెడ్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫేక్ ప్రాపగండా ఒక రేంజ్లో ప్రచారం చేయబోతున్నారు. జస్ట్ ఇప్పుడు మొదలైంది ఇలాంటి దాడులు కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయబోయే మొదటి పని అధికారంలోకి టీడీపీ జనసేన కూటమి వచ్చేస్తుంది అనే ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడం కోసం. అందులో భాగంగా ఇలాంటి దాడులు జరుగుతాయి. లేదు అంటే వైసీపీలో ఉన్న కొందరిని అవసరంలో ఒకటి ట్రాప్ చేసి వాళ్ళని ఇటు సైడు లాగేసి ఆ సందర్భంలో ఏమంటారు, అది జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్గా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళతోనే అవసరమైతే విమర్శలు చేయించడం, కొన్ని దాడులు, కొన్ని తిట్లు. సో ఈ స్ట్రాటజీ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ టాక్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే పాజిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయడం కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తూ ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ కార్యాలయం మీద, విడుదల రజనీ గారి కార్యాలయం మీద దాడి జరిగింది. కానీ అంతకుమించి దానికి వేరే మూలం ఉంది అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదేమో. అదే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు
తెలుగుదేశం పార్టీ అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు చంద్రబాబు గారి దృష్టిలో పడేకి చేశారు అని చెప్పి ఒక ప్రచారం ఉన్నా కూడా ఇవన్నీ కూడా అందులో భాగమే. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం దాడులకే తెగబడుతున్నారు అని అంటే దాని అర్థం అధికారంలోకి రాబోతున్న పార్టీ. ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయితే, ఇప్పుడు మనం గెలిస్తే, ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటే అది ఒక మినిస్టర్ అవ్వచ్చు, అధికారంలో భాగం కావచ్చు, అది ఒక సంపాదించుకోవచ్చు. ఇదంతా అందులో భాగమే. టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుంది. దానికోసం అని చెప్పి టికెట్ల వేట ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి. టీడీపీ క్యాడర్ ఫుల్ యాక్టివ్ అయ్యి వైసీపీ క్యాడర్ మీద అటాకులు చేస్తూ ఉన్నారు. రకరకాలు ఏ విధంగా చూసుకున్నా టీడీపీ పాజిటివ్ టాక్ కోసం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.